ఏం చెప్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఏసీబీ కోర్టు పరంగా అయితే ఇక్కడ సుప్రీంకోర్టు మేము ఇన్వాల్వ్ కావని చెప్పింది, ఏసీబీ కోర్టుకి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పింది. సిబిఐ అయితే ఆల్రెడీ ఛార్జ్ షీట్లు వేసేసింది. ఇప్పుడు సునీత చెప్పిన పాయింట్ ఆధారంగా విచారణ అన్నటువంటి దాన్ని వీళ్ళు అంగీకరించట్లేదు. ఆవిడ కోణంలో నుంచి ఎట్లా చేస్తారు అన్నట్టు. మేబీ ఇక్కడ కనుక కొట్టేసి ఇప్పుడు ఇక్కడ ఓకే చేశారనుకోండి, వీళ్ళు రేపు పొద్దున హైకోర్టుకి వెళ్ళొచ్చు మళ్ళీ, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళు. అది కాదంటే సుప్రీంకోర్టు దాకా మళ్ళీ ఇళ్ళిపోతారు. ఒకవేళ కనుక ఇక్కడ రేపు పొద్దున సునీతది కొట్టేశారనుకోండి, మళ్ళీ ఇదిగో కింద కోర్టులో మీరు ఆదేశాలు ఇచ్చినా కొట్టేశారన్నట్టు మళ్ళీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఈవిడ వెళ్ళొచ్చు. దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నంతసేపు కేసు సాగుతూనే ఉంటుంది. చివరికి అసలు దొంగలు దర్జాగా తిరుగుతూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు ఇందులో ఇంకొక ఛార్జ్ షీట్, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేది నిజానిజాలు బయట పెడుతుంది. ఇంకొంతమందిని ఏమన్నా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈమె కొంతమందికి బెయిల్ రద్దు చేయాలంటుంది కదా, అది ఏమన్నా జరుగుతుంది? ఇంకా ఛార్జ్ షీట్లు ఏం లేవు. మళ్ళీ విచారణ వీళ్ళు చెప్పినట్టు ఫ్రమ్ ద బిగినింగ్ చేయాలంటే ఆలోచించాలి. ఇప్పుడు ఆల్రెడీ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు, భాస్కర్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. వాళ్ళ బెయిల్ రద్దు చేయడం అనేటటువంటి దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కింద ఉన్నటువంటి కోర్టు చెప్పాలి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇప్పుడు మొన్న కూడా జగన్ గనక సిబిఐ వాళ్ళు వేస్తే పిటిషన్ కొట్టేయలేదా కింద కోర్టు, అట్లాగే ఉండదు ఇందులో మాక్సిమం. అదే చెప్పండి సార్. ఫైనల్గా ఒకసారి ఇంకొద్ది రోజుల్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఇంకా అతి కొద్ది రోజులే ఉన్నాయి. ఈ లోపల ఈ ముందు ఈ